ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభాలు వచ్చేస్తున్నాయి అనేక దేశాలు. అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుంటున్న దశలో కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకొస్తున్నది భారత్. జీడీపీ గ్రోత్ రేట్ అనడం దాదాపు 10-12 ఏళ్ల నుంచి కంటిన్యూగా భారతదేశం నడుస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కావచ్చు, గోల్డెన్ సాట్స్ కావచ్చు, ప్రిడిక్షన్ ఏంటంటే 2029 నాటికే భారతదేశం $6.31 ట్రిలియన్ మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. జర్మనీని పక్కన పెట్టి 2075 నాటికి $52.5 ట్రిలియన్ చైనాను దాటి అమెరికా పక్కకు వచ్చి కూర్చుంటుంది. లేదా చైనా నెంబర్ 1 ఉంటే ఇండియా నెంబర్ 2గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. చైనా జీడిపి ఇప్పుడు $24.59 ట్రిలియన్, మనది $6.31 ట్రిలియన్ అంచనా వేశారు. అదే సందర్భంలో 2075 నాటికి $57 ట్రిలియన్ ఆంధ్రాకు వస్తాయట. 2075 నాటి $52.5 ట్రిలియన్ అక్కడికి వస్తాయట 2075 నాటికి. ఇది ఇండియా లెక్కలు అనమాట.